క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడాను శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఇదిను మనం వాక్య ధ్యానం కొరకు చదువుకున్నటువంటి లేఖన భాగం మార్కు సువార్త 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చదువుకున్నాం. మొదటి వచనం, సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చెయ్యగలవాడు ఒకడు ఉండెను. ఊచ చేయగలిగినటువంటి వాడు ఒకడు ఉండెను. ఊచ చెయ్యి అనేటువంటిది ఎండిపోయినటువంటి చెయ్యి, విదర్డ్ హ్యాండ్. ఎండిపోతే ఫలం ఉండదు, ఎండిపోతే పచ్చదనం ఉండదు, ఎండిపోయినటువంటిది ఏది కూడాను పనికి రాదు. పనికి రావాలి అంటే అందులో లైఫ్ ఉండాలి, జీవం ఉండాలి, పచ్చదనం ఉండాలి. చెట్టు ఎండిపోతే ఎంత మాత్రం కూడా పచ్చగా కనబడదు. చెట్టు పచ్చగా ఉంటేనే అది జీవముతో ఉన్నట్టు లెక్క. చెయ్యి బలంగా ఉంటేనే అది పనికొస్తుంది. కానీ బలం లేకుండా ఎండిపోయినటువంటి స్థితిలో ఉంటే, ఊచ చెయ్యిగా ఉంటే ఆ చెయ్యి పనికి రాదు, ఉపయోగపడదు. శరీరంలో చెయ్యి అనేటువంటిది ఒక శక్తివంతమైనటువంటి అవయవం. చేతులతోటి మనము పని చేస్తాం, కష్టం చేస్తాం. చెయ్యి లేకపోతే ఏ పని చేయలేం. పని చేయటానికి చెయ్యి అనేటువంటిది సాదృశ్యంగా ఉంది. ఎందుకు చెయ్యి ఎండిపోతుంది? చెయ్యి ఎందుకు ఎండిపోతుంది? చెయ్యి ఎండిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒక చెట్టు ఎండిపోవడానికి కారణం, వేర్లలో నుండి ఆ సారం చెట్టుకు అందకపోతే చెట్టు ఎండిపోతుంది. అంటే వేర్లకి చెట్టు యొక్క కొమ్మలకు కనెక్షన్ లేకపోతే, తెగిపోతే చెట్టు ఎండిపోతుంది. అదేవిధంగా చెయ్యి రక్త ప్రసరణ ఆగిపోతే, రక్తము చేతిలోనికి ప్రసరించకపోతే చెయ్యి ఎండిపోతుంది, ఊచ చెయ్యి అయిపోతుంది. రక్త ప్రసరణ లేకపోవడమే ఎండిపోవటం. బైబిల్ ప్రకారంగా జీవం ఎక్కడ ఉంటుంది అంటే రక్తంలో ఉంటుంది అని చెప్పేసి లేఖనం తెలియజేస్తూ ఉంది. రక్తమే ప్రాణం అని. కాబట్టి ఆ ప్రాణంలో, ఆ జీవంలో చెయ్యి ఇమిడి ఉంటేనే చెయ్యి పని చేయగలిగేటువంటి కెపాసిటీ కలిగి ఉంటుంది. అందులో జీవము లేకపోతే ఎండిపోయినటువంటి స్థితిలో చెయ్యి ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు వితువని ఉపమానంలో తెలియజేస్తూ మత్తయి సువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు. ఎందుకు ఎండిపోతుందని ఏం చెప్పాడు? మనం చెప్పుకునేటువంటి రీజనే అక్కడ మనకు కనబడుతుంది. ఒకసారి చదవండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 6వ వచనం. వేరు లేనందున ఎండిపోయిను. వేరు లేనందున ఎండిపోయిను. కాబట్టి అక్కడ కనెక్షన్ కట్ అయిపోయింది వేరుకి కాండానికి, అందుచేతనే ఎండిపోయింది. అట్లాగే మిగతా శరీరంతో చెయ్యి సంబంధం కలిగి ఉండకపోతే, అందులో రక్త ప్రసరణ లేకపోతే చెయ్యి ఎండిపోతుంది, ఊచ చెయ్యి అయిపోతుంది. రెండవదిగా చెయ్యి ఎందుకు ఎండిపోతుంది అంటే ఉపయోగంలో లేకపోతే ఎండిపోతుంది. చెయ్యి మొదటి కారణం రక్తం ప్రవహించకపోతే ఎండిపోతుంది. రెండవది ఉపయోగించకపోతే ఎండిపోతుంది. ఉపయోగించాలి. చేతిని ఉపయోగించకుండా ఉంటే అది కొన్నాళ్లకు పని చేయదు, ఊచ చెయ్యి అయిపోతుంది. ఆ మధ్య ఒక సాధువుని చూశాను ఒక క్లిప్పింగ్లో.
చెయ్యి ఇట్లాగే పెట్టుకొని ఉంటాడు, కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లాగే ఉంటుందంట చెయ్యి వానికి. ఎండిపోయింది, అది కదలదు, అది పనిచేయదు, అట్లాగే బిగుసుకుపోయింది చెయ్యి, ఇట్లా పైకే పెట్టుకో ఉంటాడు. ఇక ఎందుచేత అట్లయిపోయింది? ఉపయోగించకపోవటం చేత, అది చేయవలసినటువంటి పని చెయ్యకపోవటం చేత ఆ చెయ్యి ఎండిపోవడం జరిగింది. మజిల్ అట్రోఫీ అంటారు. అంటే పని చేయాల్సినటువంటి చెయ్యి చేయనీయకుండా దాన్ని కట్టి పెట్టుకుంటే ఎండిపోతుంది. మజిల్స్ పనిచేయవు కొంతకాలానికి. కాబట్టి చేయవలసినటువంటి పని చేయకపోతే చేతులు ఎండిపోతాయి. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు అనేటువంటి వారు అక్కడ ఉన్నారు సమాజ మందిరంలో. యేసు ప్రభు అక్కడ ఆ ఊచ చేయగలిగినటువంటి వాడిని స్వస్థపరిచేటువంటి సమయంలో. కాబట్టి ఇక్కడ ఊచ చెయ్యి అనేటువంటిది శాస్త్రులకు పరిసయ్యులకు సాదృశ్యంగా మనకు కనబడుతోంది. వారు చెప్పువారు మాత్రమే కానీ వారు చేయరు అని చెప్పేసి యేసు ప్రభు శాస్త్రుల గురించి పరిసయ్యుల గురించి చెప్పాడు. చెప్పడం మాత్రం కాదు, చేసేటువంటి వారముగా ఉండాలి అనేటువంటిది ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి పని చేయకపోతే చెయ్యి ఊచ చెయ్యి అయిపోతుంది. కాబట్టి చెయ్యి పనికి సాదృశ్యముగా ఉన్నది. ఇక్కడ పని లేకపోతే మానవుడు బ్రతకడం కష్టం. దేవుడు మానవునికి పని ఇచ్చాడు. మానవుడికి దేవుడు ఇచ్చినటువంటి పని, వానికి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. మానవుడు పని చేయాలి, ఆయన ఇచ్చిన పని చేయాలి. నేను చెయ్యను అని అంటే చెయ్యి ఎండిపోతుంది. మరి ఆది కాండంలో అవ్వను ఆదమును దేవుడు సృష్టించిన తర్వాత వారిని ఏదైనా వనంలోకి తీసుకొని పోతే అక్కడ రాయబడినటువంటి మాటను మనం ఒకసారి చదివినట్లయితే ఆది కాండము 2వ అధ్యాయము 15వ వచనం. దేవుడిని యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. చాలు, దాన్ని తోటను సేద్యపరచాలి, తోటను కాయాలి. అది వారి పని. వారికి పని లేకుండా లేదు. అక్కడ అవకు ఆదాముకు తోటలో పని పాట లేకుండా తిరుగుతూ ఉండటానికి దేవుడు అందులో ఉంచలేదు. వారికి ఒక బాధ్యత పెట్టాడు, దాన్ని సేద్యపరచాలి, కాయాలి. దేవుడు అందుకు వారిని అందులో ఉంచాడు. కాబట్టి పని అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. బాధ్యత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. బాధ్యతలో నుండి పని వస్తుంది. బాధ్యత లేకపోతే ఎవరు పని చేయరు, చేయడానికి ఇష్టపడరు. బాధ్యతగా అనుకున్నటువంటి వారు, ఫీల్ అయినటువంటి వారి పనిని చేస్తారు. పని చేసినటువంటి వారి చెయ్యి చక్కగా పని చేస్తారు. పని చేయకుండా వెనుక తీసుకున్నటువంటి వారి చెయ్యి ఎండిపోతుంది. కాబట్టి పని అనేటువంటిది దేవుని యొక్క గుణలక్షణం. యేసు ప్రభు చెప్తాడు యోహాను సువార్తలో, నా తండ్రి ఇదివరకు పని చేయుచూ ఉన్నాడు, నేనును చేయుచూ ఉన్నాను. యేసు ప్రభు చెప్పినటువంటి మాట. తండ్రి పని చేసేటువంటి వాడు, నేను కూడా చేస్తున్నాను, కనుక మీరు కూడాను పని చెయ్యాలి అనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. పని చేయకపోతే చాలా కష్టం, ప్రమాదం అనేటువంటిది బాధ్యత. కాబట్టి ఈ బాధ్యతను నిర్వహించినప్పుడు అది మొదటికే మోసం వస్తుంది. రేపు మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడాను అక్కడ ఊరికే ఉంటాము అని ఎక్కడ లేదు. అక్కడ కూడాను ఒక బాధ్యత మనకు దేవుడు ఇస్తాడు, ఇవ్వబోతున్నాడు. అక్కడ ఏమేమి బాధ్యతలు లేకుండా, పనిబాటు లేకుండా ఊరికే పరలోకంలో మనం అటు ఇటు తిరుగుతుంటాము అనేటువంటిది ఆ కాన్సెప్టే లేదు. కాకపోతే అక్కడ ఈ లోకంలో లాగా శ్రమ చేసేటప్పుడు బాధ, చెమట, దుఃఖము, కన్నీళ్ళు ఇట్లాంటివి ఏమీ ఉండవు. రాయబడి ఉంది అక్కడ బాధ అయినట్టు, శ్రమ అయినను, కన్నీళ్ళు అయినను, దుఃఖమైనను అక్కడ ఉండదు అని చెప్పి. అట్లా చెప్పేసి అక్కడ పని అయినను ఉండదు అని చెప్పేసి రాయలేదు. అక్కడ బాధ్యత లేకుండా ఉంటుంది అని చెప్పి రాయలేదు. అక్కడ ఉంది. అక్కడ మనము ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత కూడాను పని అనేటువంటిది మనకు ఉన్నది. 128వ కీర్తనలో దావీదు మహారాజు చెప్తాడు, నిశ్చయముగా నీ చేతులలో కష్టార్జితం నీవు అనుభవించదవు. ఎవరికి చెప్పాడు ఈ మాట? దేవుని చేత ఆశీర్వాదములు పొందినటువంటి వాడు.
దేవుని చేత దీవించబడినటువంటి వారికి దేవుడిచ్చేటువంటి వాగ్దానం ఏమంటే, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదువు. శారీరకమైనటువంటి పని కష్టము చేసినప్పుడు ఆహారంను సంపాదించుకోగలుగుతాం. జాబ్కి పోతాము, డ్యూటీకి పోతాము, చేతులతో కదా పని చేసేది. అది ఏ పనైనా కానీ చేతులు లేకపోతే ఏం పని చేయగలుగుతాం? పని చెయ్యి రెండిటికి సంబంధం ఉంది. చేతులు లేకపోతే పని అనేటువంటిది లేదు. అదే విధముగా మనము చేతులతో కష్టపడి పని చేస్తేనే మనము ఆహారం తినగలుగుతాం, సంపాదించగలుగుతాం. అట్లాగే ఆత్మీయమైనటువంటి కష్టము కూడా ఉన్నది, ఆత్మీయమైనటువంటి పని కూడాను ఉన్నది. శారీరకమైనటువంటి పని ఉన్నట్లే ఆత్మీయమైనటువంటి పని కూడాను ఉన్నది. అందుకే యేసుప్రభు ఏమంటాడంటే, మీరు యోహాను సువార్త 6:27 అంటాడు. యోహాను సువార్త 6:27, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. అక్షయమైనటువంటి ఆహారం ఒకటి ఉన్నది, దానికోసం మీరు కష్టపడాలి. ఆ అక్షయమైనటువంటి ఆహారమును సంపాదించాలి అంటే ఆత్మీయమైనటువంటి చేతులు బలంగా పని చేయాలి. మనకు ఫిజికల్ హ్యాండ్స్ పని చేయకపోతే మనం శారీరక కష్టం చేయలేము, కష్టం చేయకపోతే మనకు ఆహారము సంపాదించుకోలేము. అదే విధముగా ఆత్మీయంగా కూడాను చేతులు బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ అక్షయమైనటువంటి ఆహారమును సంపాదించుకోవడానికి ఒకడు కష్టపడటానికి అవకాశం ఉంటుంది. ఊచ చేతులు అనుకోండి, ఊచ చేతులు పెట్టుకుని ఉంటే ఆత్మీయంగా ఏమి కష్టపడగలడు? కానీ ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు, మీరు కష్టపడాలి, అక్షయ ఆహారము సంపాదించుకున్నట్టుకు కష్టపడాలి. క్షయమైపోయే ఆహారము కొరకే మన కష్టమంతా. రోజులు 24 గంటలు మనం దేని కొరకు కష్టపడతామో, క్షయమైపోయేటువంటి ఆహారం కొరకు మనము కష్టపడతాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే దానికి పూర్తి భిన్నంగా మాట్లాడుతున్నాడు. అక్షయమైనటువంటి ఆహారం ఒకటి ఉన్నది, దాని కొరకు మీరు కష్టపడాలి. దాని కొరకు కష్టపడాలంటే ఆత్మీయంగా బలంగా ఉండాలి. ఊచ చేతులు, ఊచ కాళ్ళు, ఊచ అవయవాలు పెట్టుకొని పని చేయలేం. అక్షయమైనటువంటి ఆహారాన్ని మనము సంపాదించుకొనలేము. కాబట్టి పని బాధ్యత సూచించేటువంటిది ఊచ చెయ్యి. కాబట్టి ఇక్కడ ఈ ఊచ చెయ్యి అనేటువంటిది కలిగినటువంటి ఈ వ్యక్తి ఏమి బాధ్యతలు నిర్వహిస్తాడు, ఏమి పనులను చేయగలుగుతాడు, ఎంత బలంగా తన యొక్క చేతిని ఉపయోగించగలుగుతాడు? లేదు, బలము లేదు. ఊచ చెయ్యికి బలము లేదు. తన బాధ్యతలను చేయనీయకుండా ఆపేటువంటిది బలహీనమైనటువంటి చెయ్యి. ఎంతమంది మనము మన బాధ్యతలను చేయకుండా ఆగుతున్నామో లేదా ఆపుతున్నామో? ఉదాహరణకు, కొడుకు తండ్రి ఎడల బాధ్యతలు నిర్వహించాలి. తండ్రి కుమారుని ఎడల, పిల్లల ఎడల బాధ్యత కలిగి ఉండాలి. ఒకవేళ ఆ బాధ్యత లేకుంటే, ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ కాకపోతే ఆ చెయ్యి ఊచ చెయ్యితో సమానం. ఎందుకు? పనికి రావట్లేదు. ఎంతమంది కోడళ్ళు, కొడుకులు తమ బాధ్యతలను నిర్వహించకుండా అడ్డుకుంటున్నారు తమ స్పౌసెస్ని? ఎంతమంది కోడళ్ళు, అండ్రుళ్ళు వారి బాధ్యతలను, తల్లిదండ్రులు వారి బాధ్యతలను నిర్వహించకుండా అడ్డుకుంటూ ఉన్నారు, పని చేయనీయకుండా చేస్తూ ఉన్నారు. ఇదన్నీ కూడా ఊచ చెయ్యి కింద లెక్క. దేవుడు ఊచ చెయ్యి కింద పరిగణిస్తాడు. ఎందుకు అంటే అది మన బాధ్యత. కానీ బాధ్యతలను విస్మరించి దూరంగా వెళ్ళిపోయేటువంటి వారు, చేయవలసినటువంటి పని చేయకుండా మానుకునేటువంటి వారు ఊచ చెయ్యితోటి సమానం. దేవుడు అడుగుతాడు, ఎందుకు చేయలేదు పని? ఎందుకు చేయలేదు? అడిగేదట్టు పోనీయండి. తర్వాత ఇక్కడ ఉన్నప్పుడే ఆ చెయ్యి చేయవలసినటువంటి పని చేయకపోతే ఏమొద్దని చెప్పుకున్నాం, బలహీనపడిపోతుంది. దానికి ఎక్సర్సైజ్ లేదు, అది ఉపయోగంలో లేదు. ఉపయోగంలో లేనటువంటి ఆ చెయ్యి
బలహీనపడిపోతుంది, రక్త ప్రసరణ తగ్గిపోతుంది, కండరాలు కుంచుకుపోతాయి, బలమైనటువంటి పని చేయలేదు, బలహీనమైపోయి చివరికి అది పనికి రాకుండా పోవడానికి అవకాశం ఉంది. ఉపయోగించకపోతే దేవునికి చాలా కోపం. ఉపయోగించినటువంటి తలాంతు ఏం చేశాడు ఆ వ్యక్తిని? నువ్వు ఉపయోగించలేదు, నేను నీకు తలాంతు ఇచ్చాను, నువ్వేం చేసావు? భూమిలో పాతి పెట్టావు. అంటే నువ్వు పని చేయలేదు, నువ్వు దాన్ని ఉపయోగించలేదు, నీ బాధ్యతను నువ్వు విస్మరించావు, కాబట్టి చాలా పెద్ద శిక్ష వేశాడు. అంటే బాధ్యత నిర్వహించకపోతే అంత పెద్ద శిక్ష? అవును అని తెలియజేస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి చేతులు, కాళ్ళు, ఏవి అవయవమైన దాని పని అది చేయకపోతే, కన్ను చూడాలి, చెవి వినాలి, అట్లాగే చెయ్యి పని చేయాలి. కన్ను చూడకపోతే ఏమవుతుంది? గ్రుడ్డివారం. చెవి వినకపోతే చెవిటివారం. చెయ్యి పని చేయకపోతే అవిటివారం. ఊచ చేయగలిగినటువంటి వారం. ప్రభు అంటాడు, వీరికి కన్నులుండియూ చూడరు, చెవులుండియూ వినరు. మరి అటువంటి వాళ్ళని ఏమనాలి? బధిరులు. దేవుని దృష్టిలో చేయవలసిన పని చేయనటువంటి వారందరూ కూడాను బాధిరులు. బాధితులు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అన్నమాట. ఇట్లా స్పిరిచువల్గా కూడాను హ్యాండిక్యాప్డ్ ఉన్నారు. అది ఇక్కడ ప్రభు శాస్త్రులతోటి పరిశీలతోటి చెప్పదలుచుకున్నటువంటి సందేశం. మీకు కళ్ళున్నాయి కానీ చూడటం లేదు, చెవులున్నాయి కానీ వింటం లేదు, మీ హృదయము గ్రహించటం లేదు, కాబట్టి మీరు ఆత్మీయ బధిరులు. ఇటువంటి స్థితి ఎవరికైనా ఉన్నట్లయితే దానిని సరి చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభు ఇక్కడ ఆ వ్యక్తికి స్వస్థతను ఇవ్వటం మనము చూస్తాం. ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు ప్రభువు దగ్గరికి రావాలి. వచ్చినప్పుడు మాత్రమే వారికి స్వస్థత. కాబట్టి ఈ బాధ్యత నిర్వహించకపోతే చెయ్యి బలహీనమైపోతుంది, చేతులు లేకపోతే పని చేయలేము. ఇప్పుడు ఉదాహరణకు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 2 రకాల పనులు మనకు కనబడతాయి. ఒకటి శరీర కార్యములు అంటాడు, 2 ఆత్మ ఫలం అంటాడు. అది కూడా పని, యాక్చువల్లీ ఆత్మ ఫలం అన్నాడు, ఆత్మ కార్యము అని కూడా అనొచ్చు. మొదటిదేమో శరీర కార్యము. శరీర కార్యములు స్పష్టమైనవి అని చెప్తాడు. ఆ తర్వాత ఆత్మ కార్యాలు, ఆత్మ ఫలము. ఏంటిది వాటిలో? మొదటిది ప్రేమ. ఆత్మఫలం మొదటిది ప్రేమ. ఇప్పుడు ప్రేమ కలిగి ఉండటానికి పని చేయాలి కదా. పని, ప్రేమ అంటే పని. నువ్వు ప్రేమించట్లేదు అంటే అర్థం ఏంటిది? పని చేయట్లేదు. గివింగ్ ఈజ్ లవింగ్. ఇవ్వటం, అది ఏదైనా కానీ ఇవ్వటం అనేటువంటిది ప్రేమించటం. ఇవ్వటం లేదు అంటే ఈ చెయ్యి లేదని అర్థం. నీకు ఈ చెయ్యి ఊచ చెయ్యి, ఈ బలహీనమైనటువంటి చెయ్యి, ఎండిపోయినటువంటి చెయ్యి. ఈ ఎండిపోయినటువంటి చేతితోటి ఏమి పని చెయ్యలేమో. అంత మాత్రమే కాదు, మనము కూడాను హెల్ప్ చేసుకోలేము. అది మనకే బరువు, మనకు కూడా ఉపయోగపడదు. ఏం లాభం అటువంటి చెయ్యి ఉన్నది చేత? ఈ ఆత్మ ఫలము అనేటువంటిది 9 రకాలుగా చెప్పబడింది కదా. ఈ 9 కలిగి ఉండాలంటే పని లేకుండా, కార్యము జరగకుండా, మనము ముందుకు వెళ్ళకుండా, మన చేతులతోటి పని చేయకుండా ఏ ఫలమో కూడాను బయటికి రాదు. అది పనిలో నుండే బయటికి వచ్చేటువంటి ఫలం ఇదంతా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడాను చేతులు బలంగా ఉండి పని చేయగలిగితేనే ఇవి సాధ్యమవుతాయి. ఇవేవి కూడా పరిచయంలో కనబట్టలేదు, ఇవేవి కూడా శాస్త్రంలో కనబట్టలేదు. అందుకే వాళ్లకు సాదృశ్యంగా ఇక్కడ ఆ కార్యమును ప్రభువు చేస్తూ ఉన్నాడు. మూడవదిగా మనము చెయ్యి గురించి ఆలోచించినట్లయితే, ఈ బలహీనత ఎక్కడైతే ఉంటుందో, ఈ డ్రైనెస్ ఎక్కడైతే ఉంటుందో
అక్కడ అపవాది ఎక్కువగా పనిచేస్తాడు. బలం కలిగినటువంటి వారి దగ్గరికి అపవాది రాడు. అపవాది ఎవరి దగ్గరికి వస్తాడు? బలహీనుల దగ్గరికి వస్తాడు. ఇప్పుడు బలం కలిగి ఉండటానికి దేవుడు ఒక మార్గం ఇచ్చాడు. ఏమంటాడంటే, మీరు దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు అపవాదిని ఎదిరించుడి, వాడు మీ ఎదురు నుండి పారిపోవును. యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది. ఇప్పుడు దేవునికి లోబడి ఉండటం అనేటువంటిది మనిషికి బలాన్ని ఇచ్చేటువంటిది. ఒకవేళ ఆ చెయ్యి ఊచ చెయ్యి అయినా, బలహీనమైన చెయ్యి అయినా, ఎండిపోయిన చెయ్యి అయినా, ఒకడు దేవునికి లోబడి ఉండినప్పుడు, దేవుని వాక్యానికి విధేయుడిగా ఉన్నప్పుడు దేవుడు అటివాణిని బలపరుస్తాడు. బలపరిచినటువంటి సమయంలో అపవాదిని ఎదిరించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు అపవాది పారిపోవడానికి అవకాశం ఉంటుంది. దేవునికి లోపడకుండా ఉన్నట్లయితే అప్పుడు మత్తయి సువార్త 12:43 ఒకసారి చదివినట్లయితే ఎండిపోయినటువంటి స్థితి గురించి అక్కడ రాయబడింది. మత్తయి సువార్త 12:43. ఎండిపోతే ఎంత డేంజరో. అపవిత్రాత్మకు విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందంట? నీరు లేని చోట దొరుకుతుంది. ఎండిపోయినటువంటి స్థలాల్లో దొరుకుతుంది అపవిత్రాత్మక విశ్రాంతి. అంటే ఎక్కడైతే డ్రైనెస్ ఉంటుందో, ఎక్కడైతే ఎండిపోయినటువంటి స్థితి ఉంటుందో అక్కడ వానికి విశ్రాంతి, అక్కడ వాడికి మంచి స్థలం. ఎక్కడైతే చేయవలసినటువంటి పని చేయకుండా ఉంటారో అక్కడ వాడు ఉంటాడు. ఎక్కడైతే బాధ్యతలను విస్మరిస్తారో అక్కడ వాడు ఉంటాడు. ఎందుకంటే అక్కడ డ్రైనేజ్ ఉంటుంది కాబట్టి అక్కడ వాడు ఉంటాడు. వాడు అక్కడికి పోయి హాయిగా విశ్రాంతి తీసుకుంటాడు, అక్కడ సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటాడు. ఎక్కడైతే డ్రై ల్యాండ్ ఉంటుందో, ఎండిపోయినటువంటి స్థితి ఉంటుందో అక్కడ వాడు కార్యం చేస్తాడు. అందుకే చెయ్యి అనేటువంటిది రెండోదిగా చూసినట్లయితే ఇక్కడ ఏ చెయ్యి వాడికి ఎండిపోయింది? అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏ చెయ్యి ఎండిపోయింది? లూకా సువార్త 6:6 చూడండి, అక్కడ కొంచెం వివరంగా రాయబడి ఉంటుంది. లూకా సువార్త 6:6లో అక్కడ ఏ చెయ్యి అనేటువంటిది అక్కడ రాయబడి ఉంది. అక్కడ ఆ చెయ్యి, ఊచ చెయ్యి కలిగినటువంటి వాడి చెయ్యి ఏ చెయ్యి అంట? కుడి చెయ్యి. చాలా క్లియర్గా లూకా సువార్తలో రాయబడి ఉంది. అది కుడి చెయ్యి, ఎడం చెయ్యి కూడా కాదు. కుడి చెయ్యి అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. పని విషయంలో కొందరికి లెఫ్ట్ హ్యాండ్ అలవాటు ఉంటుంది. అది మనము జనరల్గా తీసుకోవడానికి లేదు. అది ఎవరికో 100కు 1000కి ఒకరికి ఉంటుంది. జనరల్గా అందరికీ కుడి చెయ్యి అనేటువంటిది స్కిల్ఫుల్ నేచర్ తోటి ఉంటుంది. నేర్పుకు సంబంధించినటువంటిది కుడి చెయ్యి, కుడి హస్తం, రైట్ హ్యాండ్. అది లేకపోతే చాలా కష్టం కదా. మనకి ఎటువంటి నేర్పు ఉండదు, శక్తి కలిగి పని చేయలేము కదా. కుడి హస్తం, కుడి చెయ్యి వానికి లేదు. కాబట్టి కుడి చెయ్యి అనేటువంటిది స్కిల్కి సంబంధించినటువంటిది, నేర్పుకు సంబంధించినటువంటిది. పనిలో నేర్పు లేకపోతే నిపుణత ఉండదు. నిపుణత లేకపోతే పనిని మనము ఇన్ టైంలో చక్కగా చేయలేము. ఎందుకు మనము ఈ పని చేయలేకపోతున్నాము? ఎందుకు మన వల్ల కావటం లేదు? ఒకవేళ ఏమన్నా డిఫార్మిటీ ఉందేమో చెక్ చేసుకోవాలి. వాక్యపు వెలుగులో ఏమైనా ఊచ స్థితి, ఎండిపోయినటువంటి స్థితి ఉందేమో చెక్ చేసుకోవాలి దేవుని యొక్క లేఖనాల వెలుగులో. అప్పుడు తెలుస్తుంది. దాన్ని మనం ప్రభు దగ్గరికి తీసుకుపోతే ఆయన దానికి బలాన్ని ఇచ్చేటువంటి వాడు. కాబట్టి ఎందుకు మనము స్కిల్ లేకుండా ఉన్నాము? ఏ ఏరియాలో మనం బలహీనంగా ఉన్నాము? దాన్ని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైననే ఉన్నది. కుడి చెయ్యి లేకపోతే ఎంత కష్టం. యెరూషలేమా, సామెతల గ్రంథం 137:5లో అంటాడు, యెరూషలేమా నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పును మరచును కాక. కుడి చెయ్యి నేర్పుకు సంబంధించినటువంటిది. కాబట్టి ఎండిపోతే ఏమి నేర్పు ఉంటుంది? ఏమీ నేర్పు ఉండదు.
సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో ఈ నేర్పును గురించి, నేర్పుతోటి స్కిల్ఫుల్గా ఒక స్త్రీ పని చేయటాన్ని అక్కడ మనము చూస్తాం. అక్కడ ఉన్నటువంటి కనబరిచినటువంటి ఆ స్త్రీ ఎంత నేర్పుగా, ఎంత చక్కగా, ఎంత షార్ప్గా పని చేయగలుగుతుందో మనము చూడొచ్చు. ఎందుకు అంటే ఆమెకు ఆ శక్తి, ఆ నేర్పు, ఆ నిపుణత ఉన్నది. ఎవరంటే ఆమె గుణవతి అయిన భార్య, గుణవతి అయినటువంటి స్త్రీ. ఆమెకు నేర్పు కలిగినటువంటి చేతులు ఉన్నాయి. ఆమె 11వ వచనం రాయబడింది, ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదుకును, తన చేతులారా వాటితో పని చేయును. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును అని చెప్పి ఎవరి గురించి అయితే లేఖనం తెలియజేస్తున్నదో అట్టి స్త్రీ ఏం చేస్తుంది? ఇక్కడ తన చేతులతోటి అవిసెనారను పని చేస్తుందంట. అవిసెనారను గొర్రెబొచ్చును వెదకును, తన చేతులారా వాటితో పని చేయును. 15వ వచనం, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. తన యొక్క పని అది. వేకునే లేచి చీకటితోనే లేయటం ఆమె బాధ్యత, ఆమె పని అది. కాబట్టి ఆమె లేస్తుంది చీకటితో. ఎవరు లేరు ఆ ఇంట్లో, ఆమె మాత్రమే లేస్తుంది. ఎందుకు? అది తన యొక్క బాధ్యత. ఎవరైతే బాధ్యతగా ఫీల్ అవుతూ ఉంటారో వారికి మాత్రమే బలమైనటువంటి చేతులు ఉన్నట్టు లెక్క. ఇంకా మేమేం చేస్తుంది? 17వ వచనం, ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. 19వ వచనం, ఆమె పంటను చేత పట్టుకును, తన వేళ్లతో కుదురు పట్టుకొని వడకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. 27వ వచనం 2వ లైన్, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. పని. అట్టి పనులు ఏమవుతాయంట? చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఏదగును. 31వ వచనం చివరి వచనంలో, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. పని 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 పని. మరి ఈ పని చేయాలంటే చెయ్యి బలంగా ఉండద్దు. పని చేస్తేనే కొనియాడబడేది, పని చేస్తేనే ప్రతిఫలము దొరికేది, పని చేస్తేనే ఆ పని మన గురించి రేపు దేవుని సన్నిధిలో సాక్ష్యము చెప్పేది. పని చేయకపోతే సాక్ష్యమే లేదు. క్రీస్తునందు మృతులైనటువంటి మృతులు ధన్యులు 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 అని చెప్పుకుంటాం కదా మనము. మత్తయి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ రాసినటువంటి చివరి లైన్ ఏమి? చివరి లైన్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, వారి పనులు వారి వెంట వెళ్ళును. అదే కదా రాయబడింది, వారి పనులు వారి వెంట వెళ్ళును, వారి క్రియలు వారి వెంట వెళ్ళును. ఇప్పుడు పని జరిగించాలంటే, ప్రభువా నాకు చేతులు లేనందువలన నేను క్రియలు చేయలేకపోయాను, నేను పని చేయలేకపోయాను, నా పనులు 0 అని రేపు మన ప్రభు దగ్గర చెబితే ఆయన ఊరుకుంటాడా? నీకు చేతులు బాగాలేవన్న విషయం నాకు చెప్పాలి కదా, నా దగ్గరికి రావాలి కదా, నన్ను అడగాలి కదా. చెయ్యి ఇచ్చినటువంటి వాడిని దాన్ని పని చేసేటట్లు చేయడం అది నా బాధ్యత కదా. నువ్వు నా దగ్గరికి రాలేదు, అదొక సాకుగాను ఉంచుకొని పని చేయకుండా మానేసావు, కాబట్టి తప్పు నీదే. మన క్రియలు మన వెంట వెళ్తాయి. మనం చనిపోయిన తర్వాత మనం ఏ విధంగా ఈ లోకంలో పని చేసామో ఆ పని మన పక్షం నిలబడి మాట్లాడుతుంది, సాక్ష్యం చెప్తుంది. కాబట్టి మనము మన పనులు దేవునికి అనుకూలమైనటువంటివిగా ఉండాలి, దేవునికి ఇష్టమైనటువంటివిగా ఉండాలి. నాకు బలహీనమైన చేతులు, నేనేం అటువంటిది ఏది ఎక్స్క్యూజెస్ ఉండవు అక్కడ. మోషే కూడాను చాలా ఎక్స్క్యూజ్ అడిగాడు ప్రభుని. ఏమంటాడు మోషే? నేను నోటి మాంద్యము గలవాడును అన్నాడు. అది ఎక్స్క్యూజ్ మాత్రమే. అది అపొస్తలుల కార్యముల గ్రంథంలో మోషే గురించి ఏం రాయబడిందో తెలుసా?
ఆయన మాట నేర్పరి అని చెప్పి రాయబడింది. సకల విద్యలు ఆయన అభ్యసించాడు అని చెప్పేసి రాయబడింది. ఏ విషయంలో కూడాను మోషే బలహీనంగా లేడు, ఆయన బలవంతుడు అని చెప్పేసి రాయబడి ఉంది. స్టెఫెను ప్రసంగంలో మోషే గురించి మాట్లాడతాడు. మోషే అన్ని విద్యలందును ప్రవీణుడు. ఆయన మాట ఎందే గాని పని ఎందే గాని ఎంత మాత్రము కూడాను ఆయన బలహీనుడు కాడు. కానీ ప్రభు దగ్గర ఏం చెప్తున్నాడు మోషే? నేను నోటి మాంద్యము కలిగినటువంటి వాడును అని చెప్తూ ఉన్నాడు. కానీ ప్రభు ఏమన్నాడు దానికి సమాధానం? నోరిచ్చింది ఎవడు? నేను కదా. చెయ్యి ఇచ్చింది, ఒకవేళ మనం నా చేతులు బాగాలేవు ప్రభు, నా చేతులు కుడి ఊచ చేతులు, నా చేతులు బలహీనమై ఎండిపోయి అంటే, ఒకవేళ అడిగి ఆ ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే, చేతులు ఇచ్చింది ఎవరు? నేను కదా. మరి నా దగ్గరికి రావాలి కదా, నువ్వు చేయి బాగాలేదంటే నాకు చెప్పాలి కదా అంటాడు. అంతేగాని ఆ ఎక్స్క్యూజ్ తోటి ఆ పోనీలే బాబు, పోనీలే అమ్మా, నువ్వు అటు పక్కన నిలబడు అని చెప్పి ఏమండవు. కాబట్టి చెయ్యి ఇక్కడ ఊచ చేయగలిగినటువంటి వాడు పని చేయలేడు పాపం. మరి క్రియలు ఎట్లా వారి వెనకాల వెళ్ళాలి రేపు? చాలా ప్యాథటిక్ కండిషన్. తర్వాత అంశము, చెయ్యి బలానికి సాదృశ్యం, శక్తికి సాదృశ్యం. ఈ లోకంలో విశ్వాసి యొక్క జీవితం ఎలాంటిది అని చెప్పి పౌలు అంటాడంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము ఇక్కడ 3వ వచనం నుండి చూసినట్లయితే, సైనికుడు ఎవరు ఇక్కడ? విశ్వాస ఈ లోకంలో ఒక సైనికుడు. సైనికుడి పని ఏంది? యుద్ధం చేయాలి. కానీ ఊచ చెయ్యి, ఎండిపోయిన చెయ్యి ఎట్లా చేస్తాడు యుద్ధం? సైనికుడిగా చేర్చుకున్నప్పుడు మరి నా చేతులు ఊచ చేతులు అని అంటే యుద్ధానికి ఎట్లా నువ్వు అర్హుడు అవుతావు? ఈ లోకంలో నీ జీవితం యుద్ధరంగం. నువ్వు ఒక సైనికుడివై ఉండి నీ చెయ్యి ఎండిపోయి ఉంటే ఏ విధంగా నువ్వు కత్తి పట్టుకుంటావు? ఏ విధంగా నువ్వు ఈట పట్టుకుంటావు? ఏ విధంగా డాలు పట్టుకొని యుద్ధరంగంలో నువ్వు యుద్ధం చేస్తావు? ఏ విధంగా అపోహతోటి ఈ లోకంలో విరోధులతోటి ఏ విధంగా పోరాడుతావు? ఆత్మీయమైనటువంటి యుద్ధరంగం కదా ఇది. ఆత్మీయమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. మా ఆయుధాలు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనటువంటివి కావు. దేవుని ఎదుట ఈ దుర్గములను పడద్రోయ జాలి కలిగినంత శక్తి కలిగినటువంటివి అని చెప్పేసి పౌలు అంటాడు కొరింథీయులకు రాస్తూ. కాబట్టి ఆయుధాలు ఉన్నాయి మాకు. దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం మాకుంది. తల మొదలుకొని కాళ్ళ వరకు అన్నీ కూడాను గొప్ప కవచం మాకుంది. వీటన్నిటినీ ధరించాలంటే మన యొక్క అవయవాలు ఎట్లా ఉండాలి? ఊచ చెయ్యి ఉంటే, ఎండిపోయిన చెయ్యి ఉంటే ఆ చేతికి ఏ విధంగా ఆయుధాలు ధరింపజేస్తామో ఆ చేతితోటి ఏ విధంగా యుద్ధం చేస్తాం? మంచి సైనికుల వలె నాతో కూడా నువ్వు శ్రమ అనుభవించాలి. క్రీస్తు యొక్క మంచి సైనికుడు అయితే ఊచ చెయ్యి ఉంటే ఈ వ్యక్తి మరి ఏ విధంగా యుద్ధరంగంలోనికి వెళ్తాడు? కష్టం కదా. కాబట్టి ఊచ చెయ్యి ఉండడానికి వీల్లేదు, చేతులు ఎండిపోయినటువంటి స్థితిలో ఉండడానికి వీల్లేదు. ఇంకా ఏమంటాడు సైనికుడు? ఆ తర్వాత ఒక జీవితం అనేటువంటిది విశ్వాసికి ఒక యుద్ధరంగం మాత్రమే కాదు, ఒక పోరాటం చేసేటువంటి పోరాట యోధుడు, ఒక రజ్లర్ కాదా? మనం అనునిత్యము ఎన్ని సమస్యలతోటి పోరాడుతూ ఉంటామో, ఎన్ని రకాల కష్టాలతోటి మనము ఈ లోకంలో ప్రతిదినము కూడా వెళ్లదీస్తూ ఉంటాము. రకరకాల ఆరోగ్యం, తర్వాత కుటుంబం, ఆర్థికం, ఆత్మీయం, అన్నీ ఆలు ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి మనకి. వాటితో పోరాడొద్దా? వాటితో పోరాడి గెలవద్దా? వాటితో పోరాడాలంటే
మన చేతులు బాగుండాలి కదా, ఫిజికల్గా కాకపోయినా ఆత్మీయంగా మన చేతులు బాగుండాలి కదా. మన చేతులు ఆత్మీయంగా బలహీనమైనటువంటి స్థితిలో, ఎండిపోయినటువంటి స్థితిలో ఉంటే ఏం సమస్యలతోటి పోరాడతాం? ఏ విధంగా సమస్యలను మనము పోరాడి గెలుస్తాం? పోరాట యోధునికి బలం ఉండాలి, బలమైనటువంటి చేతులు ఉండాలి. పోరాటం సామెతల గ్రంథం 144 కీర్తనలు 144 కీర్తన 1వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఒకవేళ మనకు బలం లేదు అని అనుకుంటే, ఒకవేళ ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నాయి అని అనుకుంటే, మనం ప్రభువు దగ్గరికి పోవాలి. అక్కడ రాయబడినటువంటి మాట ఏంది? ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన పోరాడటానికి శక్తినిచ్చేటువంటి వాడు, యుద్ధము చేయటానికి బలమిచ్చేటువంటి వాడు, చేత కాకపోతే నేర్పించేటువంటి వాడు. అంతేగాని నేను పోరాడలేను, నేను బలహీనుడను అని చెప్పి ఊరుకుంటే ఈ యుద్ధ రంగంలో ఎవ్వడు కూడాను కనికరించడు. మన పక్షమున మనమే మన బాధ్యతలను నిర్వహించాలి. మన కత్తి మనమే మొయ్యాలి, మన డాలు మనమే మొయ్యాలి, మన ఈటే మనమే విసరాలి ఈ యుద్ధ రంగంలో. అట్లాగా నా వల్ల కాదు, నా చేతులు అంటే ఎట్లా? బలపరుచుకోవాలి. ప్రభుని అడిగాడు మరి ఆయన, నా చేతులకు పోరాటం నేర్పించి ఆయన నన్ను పోరాటం చేశాడు అని చెప్పేసి కీర్తనాకారుని యొక్క అనుభవం ఎందుకు రాయించి ఇచ్చాడు మనకి? చదువుకోవాలి. బలం లేకపోతే బలం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలుసుకోవాలి. ప్రభు సన్నిధికి పోవాలి. అడిగితే ఆయన బలపరిచేటువంటి వాడు. నన్ను బలపరచువాడు ఆయనే. నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తమును చేయగలను అని చెప్పేసి పౌలు అన్నట్లుగా బలం ఎక్కడి నుంచి వస్తుంది? బలము నాది అని ప్రభువు ఒకమారు సెలవిచ్చెను కీర్తన గ్రంథంలో అంటాడు. బలము ఆయనది. అడగొద్దా ఆయన్ని? అడగం. అట్లాగే బతుకుని ఎళ్ళదీస్తూ ఉంటాం. ఊచ చెయ్యి ఊగులాడించుకుంటూ బలహీనంగా తిరుగుతూ ఉంటాం. ఇదొక చాకు దొరికింది కదా మనకు. మోషేగా అన్నట్టుగా నాకు నోరు లేదు, కొట్టిదే, నేను నోటి మాంద్యం కలవడను, ఏమి కాలే. ఎంత మంచిగా నడిపించాడు మొత్తం ఇశ్రాయేలు లక్షల మందిని. ఎంత మంచిగా నడిపించాడు. సాకు కదా అది. సాకులు దేవుని దృష్టిలో ఎప్పుడూ కూడాను వ్యాలిడ్ కాదు. సాకులు చెప్పేటువంటి వాడిని దేవుడు కూడాను ఎప్పుడూ కూడాను ఉపేక్షించడు. దేవుని దగ్గరికి వెళ్ళి నాకు ఇది లేదు అని చెప్తే ఆయన ఇచ్చేవాడు, బలపరిచేవాడు, పోరాటాన్ని నేర్పించేటువంటి వాడు. జీవితం యుద్ధమైతే పోరాడాల్సిందే, పోరాడి గెలవాల్సిందే. ఊచ చెయ్యి ఉండినట్లయితే ఈ పనులు మనము ఏమీ కూడాను చెయ్యలేము. తర్వాత అంశాన్ని మనము చూసినట్లయితే, చెయ్యి అనేటువంటిది సహవాసానికి సాదృశ్యంగా ఉంది. సహవాసం అంటే ఫెలోషిప్. ఊచ చేయగలిగినటువంటి వాడు ఫెలోషిప్లో కొనసాగడం కష్టం. లేఖనంలో ఏం చెప్తుందంటే, పౌలు ఏమంటాడంటే, పౌలు బర్నబాతోటి యెరూషలేముకు వెళ్తాడు. యెరూషలేముకు వెళ్ళినప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి శిష్యులు కానివ్వండి, యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, పౌలును తిరస్కరిస్తారేమో అని అనుకున్నాడు. కానీ వారు అతన్ని ఏమీ అనకుండా గలతీ 2:9 చివరిలో చదివితే, తమ పరిచర్యలో పాలివారగుటకు సూచనగా వారికి చేతులు కలిపినట్లుగా మనం చూస్తాం. గలతీ 2:9 అది పెద్ద వచనం, అందుకే చదవటం. 2:9 కనబడుతుంది. వాళ్ళు మమ్మల్ని తిరస్కరిస్తారేమో అని అనుకున్నారు. కానీ అక్కడ పౌలు బర్నబా వాళ్ళ పరిచయం చూసినప్పుడు సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలు వారికి షేకింగ్ హ్యాండ్ ఇచ్చి వారిలో చేర్చుకున్నారు, వారి యొక్క సహవాసంలో చేర్చుకున్నారు. మన అందరం కూడాను చాలాసార్లు ఏంది, కలిసినప్పుడల్లా చేతులు ఇచ్చుకుంటాం. ఆ కరోనా వచ్చిన తర్వాత, ఆ కరోనా టైంలో చెయ్యడానికి భయపడ్డారు. కానీ చర్చి నుండి ఇంటికి పోయే వాళ్ళందరూ కూడాను చేతులు కలుపుకొని పోతారు. ఏంటిది దాని ఒక ఉద్దేశం ఏంటిది?
చేతులు కలపటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంది? నీవు నేను ఒక ఫెలోషిప్లో ఉన్నాము, నీవు నేను సహోదరులము, క్రీస్తునందు మనము సహోదరులము, నీకు నాకు మంచి సహవాసము మంచి సంబంధము ఉంది అనేటువంటి సైన్ అది. చెయ్యి ఊచ చెయ్యి అనుకోండి, అప్పుడు ఎట్లా ఇవ్వగలుగుతాం? ఆ షేక్ హ్యాండ్ ఎట్లా ఇవ్వగలుగుతాం? ఇవ్వలేం కదా. చెయ్యి ఎండిపోయింది అనుకోండి, ఏ విధంగా మనము ఎదుటివాడితోటి కలవగలుగుతాము? కలవలేం కదా, ఇయ్యలేం. మనతోటి ఎదుటివాని యొక్క సంబంధాన్ని తెలియజేసేటువంటిది చెయ్యి. మన చెయ్యి ఎండిపోయినటువంటి స్థితిలో ఉంటే ఎదుటివారితోటి మన సంబంధాలు కూడా అట్లాగనే ఉంటాయి, ఎండిపోయినటువంటి స్థితిలో ఉంటాయి. కాబట్టి ఎండిపోయినటువంటి స్థితిలో మానవ సంబంధాలు కలిగి కొనసాగించలేం జీవితాన్ని. మనుష్యుడు సంఘజీవి అని చెప్పేసి తత్వవేత్తలు అంటారు ఏంటిది? అది నిజమే కదా. మనుషుల్లో మనం జీవించగలుగుతాం, అడవుల్లో జీవించలేం. అడవుల్లో ఉండే వాళ్ళకు కూడాను ఒక సొసైటీ ఉంటుంది, ఒక సంఘం ఉంటుంది, వాళ్ళందరూ కూడాను కలిసి అక్కడ జీవిస్తారు. మానవుడు సహాయం. ఏ మనిషి నాకు వేరే వాడితో నాకేం పని లేదు అని అనుకుంటే అంతకన్నా అవివేకం, అజ్ఞానం మరొకటి ఉండదు. అందరితోటి పనులు ఉంటాయి, ఉండాలి. అదే ఫెలోషిప్ అంటే. ఎందుకు మీరు సంఘంగా కూడుట కొందరు మానుకున్నట్లు మీరు మానుకొనవద్దు అని చెప్పేసి హెబ్రీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తాడు. ఎందుకు? కారణం ఏంటిది? సహవాసంలో బలపడతారు ఆత్మీయంగాను. అన్ని విషయాల్లో సహవాసంలో కొనసాగినప్పుడు కొన్ని విషయాలు తెలుస్తాయి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంది, ఆత్మీయంగా బలపరచబడతాం. దేవుణ్ణి కలిసి ఆరాధించేటువంటి సమయంలో దేవుడి సన్నిధిని అనుభవించగలుగుతాం. ఇది ఫెలోషిప్కు సాదృశ్యం. కాబట్టి ఫెలోషిప్ అనేటువంటిది లేకపోతే మనం ఒంటరిగా సమాజంలో బ్రతకలేం. ఏ సమస్య వచ్చినా ఒక మనిషి వచ్చి మనకు సహాయం చేయాలి, ఏ ఇబ్బంది వచ్చినా ఇంకొకటి వచ్చి మనల్ని ఆదుకోవాలి. మనుషులతోటి నాకు గిట్టదు, అంటి అంటున్నట్టుగా ముట్టినట్టుగా ఉంటాను అనేటువంటి ఆ యాటిట్యూడ్ అనేటువంటిది మానుకోవాలి. ఆ యాటిట్యూడ్ ఉండేవాళ్ళు ఎవరు తెలుసా? ఎండిపోయినటువంటి చేయగలిగినటువంటి వాడు, ఊచ చేయగలిగినటువంటి వారు, ఎందుకు పనికిరానటువంటి వారు. సమాజానికి పనికిరారు, కుటుంబానికి పనికిరారు, తమకు తాము కూడా పనికిరారు. అది ఊరికే అట్లా పేరుకు మాత్రమే ఆ చెయ్యి. అటువంటి స్థితి ఆశీర్వాదకరం కాదు. ఫెలోషిప్ ఏ విధంగా ఉన్నది మన సహోదరులతోటి? ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాజ మందిరంకి వచ్చినటువంటి వ్యక్తి ఒకవేళ వాళ్ళు కానీ అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వబోతే ఇవ్వగలడా? ఇవ్వలేడు. కారణం బలహీనత. ఏమనంటే బలహీనత. ఎందుకు చేశారు ఈ పని అంటే బలహీనత బ్రదర్, బలహీనత. అదే మరి ఇక్కడ రాయబడింది, బలహీనతే. చెయ్యి పని చేయకపోవడం బలహీనతే. కానీ బలహీనతలో ఉండటం అనేటువంటిది దేవుని చిత్తం కాదు. బలహీనుడు బలపరచబడాలి. బలవంతుడైనటువంటి మన ప్రభువు దగ్గరికి వస్తే ఆయన బలపరుస్తాడు, బలాన్ని ఇస్తాడు, బాగు చేస్తాడు. ప్రభు దగ్గరికి రావడం అంటే ఫిజికల్గా వచ్చి కూర్చోవడం మాత్రమే కాదు, ఆత్మీయ స్థితి కూడా ప్రభుకు దగ్గరగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఆయన ఏమైతే చెప్పాడో అది చేయాలి, ఆయన ఏమైతే చేయొద్దని చెప్పాడో దాన్ని చేయకుండా ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడు ప్రభువు మనల్ని బలపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చెయ్యి అనేటువంటిది ఇతరులతోటి మనకున్నటువంటి సహవాసాన్ని సూచించేటువంటి అంశం. ఈ ఊచ చేయగలిగినటువంటి వాడికి ఆ అవకాశం లేదు. ఇది చాలా దుర్భరమైనటువంటి స్థితి. సహవాసం లేకపోవటం, ఒక వ్యక్తి బ్రతికున్నా కూడాను చచ్చినట్లే. సహవాసం లేనటువంటి వ్యక్తి. మనిషిని దేవుడు సహవాసం కొరకే సృష్టించాడు అంతే. తనతో సహవాసం, ఒకరితో ఒకరు సహవాసం, దీనికోసం దేవుడు సృష్టించాడు, ఫెలోషిప్ కోసం. అదే నాకొద్దు అని అంటే అంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఇంకా అంతకంటే ఎండిపోయినటువంటి చెయ్యి ఏముంటుంది? ఇంకా ఎండిపోయినటువంటి జీవితం ఏముంటుంది? ఇంకా అటువంటి స్థితి ఉన్నట్లయితే మనం ప్రభు దగ్గరికి రావాలి. హాగరుతోటి దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఏమంటాడు? ఇష్మాయేల్ విషయం మాట్లాడుతూ హాగరుతో దేవుడు అంటాడు, అమ్మా నువ్వు నీ కడుపులో కుమారుడు ఉన్నాడు. ఆదికాండం 16:12. నీ కడుపులో కుమారుడు, ఆయన పేరు ఇష్మాయేల్ అని పెడతావు. అతడు ఎటువంటి వాడు? 16:12 చదవండి. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు,
అతని చేయి అందరికిని, అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరు ఎదుట నివసించును, కానీ తన సహోదరులతోటి అతనికి, అతనితోటి తన సహోదరులకు ఎంత మాత్రము పొసగదు. ఫెలోషిప్ ఉండదు, సహవాసం ఉండదు. ఎందుకు? మూర్ఖత్వం. అడవి గాడిద ఎవరు? ఇష్మాయేలు. ఎందుకు అడవి గాడిదతో పోల్చాడు? అతని చెయ్యి అందరికిని, అందరి చేతులు అతనికి విరోధముగా ఉంటుంది. కలిసిపోవడానికి దేవుడు మనల్ని ఈ లోకంలో బ్రతికిస్తూ ఉన్నాడు. కలిసిపోవడానికి, వేరుపరచడానికి కాదు, వేరుగా ఉండటానికి కాదు, లేకుంటే నువ్వు వద్దు అని దోసడానికి కాదు. టామ్ అండ్ జెర్రీ తంతది కాలుతోటి, నువ్వు వద్దు నా సహవాసానికి, అది కార్టూన్ నడుస్తుంది. జీవితంలో అట్లా కుదరదు. కలిసిపోతేనే జీవితం, కలుపుకుంటేనే జీవితం. ఎండిపోయినటువంటి చేతులతోటి ఏ పని చేయలేము, సెకండ్ చేయలేము, దండం పెట్టలేము, సెల్యూట్ చేయలేము, విష్ చేయలేము. ఇక ఏం సంబంధాలు ఉంటాయి ఇతరులతోటి? ఏం మంచి సంబంధాలు నేర్పుతాం? ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి సంబంధాలకు చెయ్యి అనేటువంటిది ఒక గొప్ప సూచనగా ఉన్నది. తల్లిదండ్రులతోటి మన యొక్క సంబంధం, అన్నదమ్ములతోటి, అక్కచెల్లెలతోటి మన యొక్క సంబంధం, భార్యాభర్తల యొక్క సంబంధం, రక్త సంబంధం, పెళ్లి నాటి ప్రమాణాలు ఏమైపోయినాయి? ఇవన్నీ లేకపోవడం వల్లనే కదా సమస్యలు. మనుషుల మధ్య సమస్యలు ఎందుకు వస్తాయి? ఇవన్నీ ఫేడ్ అవుట్ అయిపోతేనే సమస్యలు. అంతే కదా. తల్లిదండ్రులు బిడ్డలకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు సమస్యలు ఎందుకు వస్తాయి? ఎందుకంటే వారి యొక్క టర్మ్స్ బాలేవు, వారి రిలేషన్ బాలేదు, వారి మధ్యన సత్సంబంధాలు లేవు. అంటే చెయ్యి ఎండిపోయింది. ఎండిపోయినటువంటి సంబంధాలు, ఎండిపోయినటువంటి సహవాసాలు, బలమైనటువంటి చేతులు బలమైనటువంటి సంబంధం కలిగి ఉంటుంది, బలహీనమైనటువంటి చేతులు బలహీనమైనటువంటి సంబంధం కలిగి ఉంటుంది. చేతులు సహవాసానికి, సంబంధానికి సాదృశ్యం. ప్రమాణాలు ఎట్లా చేస్తాం? పెళ్ళప్పుడు పెళ్లి కుమార్తె చెయ్యి తీసుకొని ఒకరు కాదు 10 మంది వస్తారు. ఈ పక్కకు 5 మంది, ఆ పక్కకు 5 మంది వచ్చి పెళ్లి కొడుకు చేతిలో చేయి పెడతారు. చేయి పెట్టి ప్రార్థన. మళ్ళా మన ఆ మధ్య ఒక పిల్లోడిని అడిగితే నాకు తెలీదు, మర్చిపోయినా అంటున్నాడు. ఒక సమస్య వచ్చింది. సమస్య, బాబు నువ్వు ఏం చేసావు నీ మ్యారేజ్ ప్రమాణాలు అంటే నాకు తెలియదు, నేను మర్చిపోయినా. అంటే వాడికి ఇంక ఎటువంటి చెయ్యి ఉన్నట్టు లెక్క. ఆ రోజు మరి ఏ చెయ్యి ఇచ్చాడు? ఏం చెయ్యి ఇచ్చి ఆమె చేతిలో పెట్టి, పెళ్లి కూతురు చేతిలో పెట్టి ప్రమాణం చేశాడు? ఏమైపోయాయి నీ ప్రమాణాలు? ఇంతకంటే బలహీనమైనటువంటి విదర్డ్ హ్యాండింగ్ ఏముంటుంది? ఇంతకన్నా ప్యాథటిక్ థింగ్స్ ఏముంటాయి జీవితంలో? అర్థం కావట్లేదు. ఆ తర్వాత అర్థమవుతుంది. డైవోర్స్ అంటే డైవోర్స్లీ అని అర్థం. డైవోర్స్ అంటే కుక్క చావు అని అర్థం. అది కూడా చెప్పినాం. ఇది మంచిది కాదంటే అబ్బే అసలు వినడంలే. ఏమైపోయినాయి? నీ చేతిలో చేయి పెట్టి చేసినటువంటి ప్రమాణాలు, ఎండిపోయినటువంటి చేతులు చేసినటువంటి ప్రమాణాలు అట్లాగే ఉంటాయి. ఆ ప్రమాణాలు కూడాను ఎండిపోయినటువంటి స్థితిలో ఉంటాయి. వాటికి జీవం ఉండదు, ఆ మాటకు జీవం ఉండదు, ఆ మాటకు బలం ఉండదు. ఆ మాటకు బలం లేనందువల్లనే నేను మర్చిపోయినా అంటున్నాడు. అటు మర్చిపోవడం వల్లనే విడిపోతూ ఉన్నారు. సంబంధాలు బలహీనపడిపోతూ ఉన్నాయి. చెయ్యి అనేటువంటిది సంబంధానికి సాదృశ్యం. చివరిదే మాట చెప్పుకొని మనం ముగించేసుకుందాం. చెయ్యి అనేటువంటిది దాతృత్వానికి సాదృశ్యంగా ఉన్నది. దాతృత్వం, ఇవ్వడం లేకపోతే, ఇవ్వడానికి చెయ్యి చాచకుండా ఉన్నటువంటి స్థితి కేవలం ఎండిపోయినటువంటి చేతులు కలిగినటువంటి వారు మాత్రమే ఇవ్వడానికి చేతులు రావు. చేతులు కట్టేసుకున్నటువంటి వారు మాత్రమే ఇవ్వడానికి చేతులు రావు. చేతులు కట్టేసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ గట్టిగా కట్టేసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఏమవుతుంది? కొన్నాళ్ళకి ఇట్లా కట్టుకునే ఉన్నాం, 2-3 రోజులు కట్టుకో అంటే రక్తప్రసరణ ఆగిపోయి ఇంక ఎండిపోద్ది.
చెయ్యి అయిపోతుంది అంతే. చేతులు కట్టేసుకుంటే చాలామంది బిగబట్టుకుంటారు, చేతులు చాచకుండా. బిగబట్టుకోవడం అనేటువంటిది మానసిక దౌర్బల్యం. ఎండిపోతాయి చేతులు బిగబట్టుకుంటే ఎండిపోతాయి. యాకోబు పత్రికలో సామెతల గ్రంథంలో అంటాడు, ధాన్యము బిగబట్టు వానిని జనులు శపించెదరు. బిగబట్టుకుంటే శాపం వస్తుంది, ఇస్తే ఆశీర్వాదం వస్తుంది. చెయ్యి చాచితే ఆశీర్వాదం, చెయ్యి బిగబడితే శాపం. చెయ్యి బిగబడితే ఎండిపోతాయి చేతులు. ఇవ్వడానికి చాస్తే జీవముతో నిండితే. బైబిల్ యొక్క టీచింగ్ ఇది. ఏదో కొత్తగా చెప్పేటువంటి విషయాలు ఏం కాదు. బైబిల్ ఏం చెప్తుందో అదే చెప్తుంది. నాబాలు ఇవ్వకుండా చేతులు బిగబట్టుకున్నాడు. నాబాలు తెలుసు కదా, నాబాలు ఎటువంటి వాడు? చాలా ఆస్తిపరుడు, కానీ ఇవ్వడానికి చేతులు రాలేదు. చేతులు చాచాల్సింది పోగొట్టి బిగబట్టుకున్నాడు. ఏమైంది నాబాలు జీవితం? బిగబట్టేటువంటి వారి ప్రతి చేతులు అంతే. చేతులు ఉన్నది దేవుడు పని చేయటానికే కాదు, ఇవ్వటానికి కూడా. సహవాసం, ఎదుటి వ్యక్తితోటి మంచి సంబంధం, ప్రేమించటానికి, ఇవ్వటానికి చేతులను దేవుడు ఇచ్చాడు. ఎండిపోతే ఇవేమీ లేవు, ఇంకా ఇవ్వడం లేదు, ప్రేమించడం లేదు, ఏమీ లేదు. అటువంటి జీవితం దేవునికి ఏ విధమైనటువంటి ఉపయోగకరం? ఒకవేళ అటువంటి స్థితి ఒకవేళ ఉంటే, ఇక్కడ ప్రభు అంటున్నాడు ఆ వ్యక్తితోటి, ఏమన్నాడు? నీవు లేచి మధ్యలో నిలబడి ఉన్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్పినట్టు టక్కున లేచి మధ్యలో నిలబడ్డాడు. అది అక్కడ అతను చేసినటువంటి గొప్ప పని. ప్రభు ఒక మాట చెప్తే దాన్ని వెంటనే చేయడం అనేటువంటిది విశ్వాసికి పరమావధి. అలాగ చేసినప్పుడే నిజంగా మనము బలం పొందుకుంటాం. ఎన్నో వాక్యాలు ఉన్నాయి, అవన్నీ పాటిస్తే కదా, అవన్నీ వింటే కదా. ప్రభు చాలాసార్లు చెప్తా ఉంటాడు మనకు, నువ్వు లే, ఇక్కడ నిలబడు, ఇక్కడికి రా. వస్తే కదా, నిలబడితే కదా కనీసం. నువ్వు లేచి నిలబడు అంటే వాడు టక్కున లేచి నిలబడ్డాడు. ఇక్కడ మధ్యలో నిలబడమంటే మధ్యలో నిలబడ్డాడు. ఎక్కడ ఒకటి రోడ్డు మీదనో లేకపోతే అడవిలోనో కాదు, సమాజ మందిరంలో అందరూ చూస్తూ ఉన్నారు. సిగ్గుపడలేదు, భయపడలేదు, ఇంక ఏది కూడా వెనకాడలేదు ఆ వ్యక్తి. చాలామందికి దేవుని దగ్గర సిగ్గు, భయం తీసుకొని పోద్ది. ఆ సిగ్గు భయం తీసుకొని ఎక్కడికి తీసుకుపోద్ది తెలుసా? ఆ భయమో ఆ సిగ్గు అదేమో గొప్ప విషయం అనుకుంటున్నారేమో. తీసుకొని పోద్ది, నాశనానికి తీసుకొని పోతుంది. దేవుని దగ్గర భయం ఏంది? దేవుని దగ్గర సిగ్గు ఏంది? ఆయన చెప్తే చెయ్యాలా, అది ఆయన కోరుకునేది. నువ్వు లేచి నిలబడు అంటే నిలబడ్డాడు. ఇక్కడికి రా మధ్యలో కంటే వచ్చాడు. తర్వాత ఏం చెప్పాడు దేవుడు? ప్రభు నీ చెయ్యి చాపుము, అంతే. ఎట్లా చాపు అంటావు ప్రభు? ఎండిపోయి ఉంటే. ఇదే కదా రీజన్. నా చెయ్యి ఎండిపోయిందనే కదా నా బాధ. ప్రభు అంటున్నాడు నువ్వు చాపు అని. కనీసం చాపడానికి ప్రయత్నం చేస్తే కదా, ప్రయత్నం అనేది చేస్తే కదా. ఒక్కొక్కరికి 50 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తూ ఉన్నాయి. బైబిల్ చదవడం రాదు, ప్రార్థన చేయడం రాదు. ఎంతకాలం అట్లా బిగబట్టుకొని ఉంటాం ఊచ చేతులు? కనీసం చాపడానికి ప్రయత్నం చేస్తే కదా. ప్రభు అంటున్నాడు ఇక్కడ, ప్రయత్నం చెయ్యి, చాపు. ప్రభు ఎప్పుడు అట్లాగే మాట్లాడతాడు. ప్రభు ఎప్పుడు కూడా అట్లాగే మాట్లాడతాడు. చనిపోయిన వాళ్ళతో మాట్లాడాడు ప్రభు, వాళ్ళు లేచి వచ్చారు. యాయిరు సమాజ మందిరపు అధికారి యాయిరు కుమార్తెతో లే అన్నాడు ఆ పిల్లని. ఆమె లేచి వచ్చింది. ఎవరితో మాట్లాడలేదు, చనిపోయిన వాళ్ళతోనే మాట్లాడాడు. నాయన విధవరాలు కుమారుడు చిన్నవాడా లే అన్నాడు, లేచి వచ్చేసాడు. ఎవరితోటి మాట్లాడాడు? శవంతో మాట్లాడాడు. అక్కడ చనిపోయి పడి ఉన్నటువంటి శవం, ఇంకాసేపు ఉంటే బూడ్చిపెట్టేటువంటి శవం అది. చిన్నవాడా లే అని కానీ లేచి. చనిపోయి 4 దినాలు అయింది. వాళ్ళ అక్క ఉంటుంది, వద్దు ప్రభువా ముద్దిస్తే వాసన కొడుతుంది. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, నేను చెప్పలేదా? లాజరు బయటికి రా అన్నాడు. ఎవరితోటి మాట్లాడాడు ప్రభు అక్కడ? చనిపోయిన వారితోటి, చచ్చి శవాలుగా ఉన్నటువంటి వారితోటి మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడాను ఆ ఊచ చెయ్యి ఎండిపోయింది, జీవం లేదు, కానీ అంటున్నాడు చాపు. అది గొప్ప విషయం. ప్రభువు చనిపోయినటువంటి వారితోటి, ఎండిపోయినటువంటి ఎముకలతోటి మాట్లాడేటువంటి వాడు. మాట్లాడితే ఏమైంది? ఎండిపోయిన ఎముకలు లేచి గొప్ప మహాసైన్యమైన. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా రక్షించటకు ఆయన సమర్థుడు.
మనం ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్లో ఉన్నా కూడాను, ఎంత రెచెడ్ కండిషన్లో ఉన్నా కూడాను, దేవుడు అక్కడ నుంచి లేపడానికి ఆయన శక్తిమంతుడానికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఆయనకు ప్రతిదీ సాధ్యం. కాకపోతే మనం జస్ట్ ప్రయత్నం చేయాలి. కనీసం నువ్వు లేంటే లేకపోతే ఎట్లా? చెయ్యి చాచమంటే చాపకపోతే ఎట్లా? చాపకుండా లేదు ప్రభా రాలేదంటే ఎప్పటికి వచ్చేది కాదు. ప్రయత్నం చేయడం అనేటువంటిది విశ్వాస యొక్క తక్షణ కర్తవ్యం. ఆ విధంగా వాడు చేయగా, వాడు చెయ్యి చాపగా అది బాగుపడెను. ఎంత గొప్ప విషయం! విధేయత. ప్రార్థన చేయగానే ఒక ఆయన పరిగెత్తి లేచి వెళ్ళిపోయినట్ట. పాత రోజుల్లో మన చర్చిలోనే పలానా బ్రదర్ ప్రార్థన చేస్తాడనగానే అందరూ కళ్ళు మూసుకున్నారంట. ఆ వ్యక్తి లేడంట, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రయత్నం అనేటువంటిది ఒకటి కనీసం చేస్తే కదా వచ్చేది. నువ్వు లే అంటే లేకవు, చేయి చాపమంటే చాపం, ఇంకెక్కడ వస్తుంది స్వస్థత, ఇంకెక్కడ బాగుపడతాం? ఎండిపోయిన స్థితిలో ఉండటం అనేటువంటిది దేవుని యొక్క చిత్తము కాదు. ఊచ చేయి కలిగి ఉండటం దేవుని చిత్తము కాదు. దేవుడు మనకిచ్చినటువంటి పనిని సంపూర్ణంగా చేయటం దేవుని యొక్క చిత్తం. బలము కలిగి ఉండటం దేవుని చిత్తం. బలము కలిగి కార్యములు జరిగించడం దేవుని చిత్తం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.